భద్రాచలం పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఆవాస విద్యాలయంలో విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా ఆదివారం ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఎస్టెక్ సర్వైలెన్స్ ఆధ్వర్యంలో శ్రీ దయాకర్ సహకారంతో ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి సహకరించిన చక్రపాణికి నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. శిబిరంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ పూనేం కృష్ణ, పాకాల దుర్గాప్రసాద్, డాక్టర్ సుధాకర్ వీర్లపాటి, పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ రాజశేఖర్ పిన్నింటి, నవజాత శిశు పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ రితేష్ వీర్లపాటి, నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ ప్రనూష వీర్లపాటి తమ సేవలను అందించారు. విద్యార్థులకు సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సూచనలు, ఆరోగ్య సలహాలు అందించారు. ఈ శిబిరంలో సుమారు 200 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. పిల్లలకు సాధారణ ఆరోగ్య పరీక్షలు, కంటి పరీక్షలు, చెవి ముక్కు గొంతు పరీక్షలు, దంత పరీక్షలు, మానసిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్స సూచనలు అందించారు. సరస్వతి శిశు మందిరం నేను గతంలో ఒక సంవత్సరానికి ఒకసారన్నా ఏదో కార్యక్రమం విజిట్ చేస్తూ ఉండేవాడిని. ఈ 2 సంవత్సరాల నుంచి కొద్దిగా దూరంగా ఉన్నాను, అంటే అవకాశం రాలేదు. కానీ మొన్నే దీనికి మంచినీళ్ళు లేవు, వాటర్ ఫెసిలిటీ తక్కువ ఉందంటే నేను ఈ యొక్క బోరు మిషన్ భగీరథ వాటర్ ఉంటే వీలుంటే మిషన్ భగీరథ నీళ్ళు పంపించమని కూడా నేను వాళ్ళకి ఆదేశపడడం జరిగింది. అలానే ఈరోజు చాలా చక్కగా అనేక మారుమూల ప్రాంతాల నుంచి పిల్లల్ని ప్రొక్యూర్ చేసుకొని చాలా చక్కగా వాళ్ళని కోఆర్డినేషన్ చేసుకొని మోస్ట్లీ 80% ఇక్కడున్న పిల్లలు ఆదివాసీ పిల్లలు. అలాంటిది ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో ఒక ఆలోచన వచ్చి వాళ్ళకి చదువుతో పాటు చదువు అన్ని రంగాల్లో, స్పోర్ట్స్ కానీ, నా భరతనాట్యం కానీ అన్ని రంగాల్లో వాళ్ళు ఉండాలని నేను చాలా వరకు శిశు మందిరం స్కూల్ నుంచి పిల్లలు వచ్చిన వాళ్ళని, నాకు ఒక 4-5 ఫ్రెండ్స్ ఉన్నారు. చాలా వరకు చాలామంది ఒక 2-3 డాక్టర్ని చూశాను. ఎక్కడి నుంచి వచ్చారంటే మాది మొత్తం శిశు మందిరం నుంచి వచ్చారని చాలామంది చెప్పడం జరిగింది. అలా విద్య అనేది చాలా శిశు మందిరంలో నుంచి వచ్చిన పిల్లలందరికీ చాలా చక్కగా విద్యతో పాటు అన్నీ వాళ్ళ నడవడి కానీ, వాళ్ళ చక్కగా వాళ్ళ ప్రాధాన్యత కానీ, వాళ్ళు సాధారణ ఐఏఎస్ ఆఫీసర్ మన రిటైర్మెంట్ చక్రపాణి గారు అన్నట్టు ఏ రంగంలో ఎంచుకోవాలో ఆ రంగంలో ఎంచుకొని ఆ రంగంలో వెళ్ళే వరకు కూడా వాళ్ళకు ఒక పట్టుదల, అంటే మొట్టమొదటే వాళ్ళకు ఒక పట్టుదలను నేర్పి ఆ పట్టుదలతో వాళ్ళు ఏదైతే గోల్ ఉందో, వాళ్ళ అచీవ్మెంట్ ఏదైతే ఉందో ఆ అచీవ్మెంట్ చేరేంత వరకు కూడా వాళ్ళకి ఒక కృషిని ఎలా సాధించాలి, ఆ సాధన ఎలా చేయాలని ఇక్కడి నుంచి బేస్ నుంచి వాళ్ళకి నేర్పి ఎక్కడో మట్టిలో ఉన్న పిల్లలు తీసుకుని వచ్చి వాళ్ళని మాణిక్యాలుగా తయారు చేసి రత్నాలుగా చేసి వాళ్ళని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళేదాన్ని వాళ్ళ పాత్ర ఉందని మనవి చేసుకుంటూ చాలా చక్కగా ఈరోజు మెగా హెల్త్ క్యాంప్ కూడా చాలా వరకు పీడియాట్రిషియన్స్ ఉన్నారు ఇక్కడ. చాలా వరకు ఏజెన్సీ ప్రాంతాల్లో పెట్టే పిల్లలకి డాక్టర్స్గా నేను కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసినప్పుడు వాళ్ళకి అనేక రకాల కంజెంటల్ డిసీజ్ ఉండేది. అంటే పుడకతోనే కొన్ని వ్యాధులతోనే చాలా వరకు పుడతా ఉండేవారు. మోస్ట్లీ చాలా వరకు హార్ట్ డిసీజులు ఎక్కువగా ఉంది. హార్ట్ డిసీజులు కూడా చాలా వరకు ఇవి కూడా కంజెంటల్గా, అంటే పేరెంట్స్ ఈరోజు పేరెంట్స్తో పాటు తల్లిదండ్రులు కూడా చెకప్ చేస్తారు. తల్లిదండ్రులకి ఏమైనా ఉన్నాయా, ఆ తల్లిదండ్రుల నుంచి వీళ్ళకి ఏం సంక్రమించాయి అనే దాంట్లో వాళ్ళు చక్కగా ఈరోజు వాళ్ళకి మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసి ఆ మెడికల్ క్యాంప్ ద్వారా కూడా నేను మెడికల్ ఆఫీసర్గా ఉన్నప్పుడు చాలామందిని కూడా నీలోఫర్ హాస్పిటల్కి మరియు ప్రైవేట్ హాస్పిటల్ కూడా చాలామందిని పంపించి ఏమన్నా ఎక్కువ శాతం కూడా వాల్వులర్ డిసీజ్ ఎక్కువగా ఉండేది హార్ట్లో. ఈరోజు సరస్వతి శిశు మందిర్లో ఒక మెగా క్యాంప్, హెల్త్ క్యాంపు నిర్వహించడం చాలా మంచి రోజు. ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాము, ఆరోగ్యంగా ఉంటేనే మంచిగా చదవగలుగుతాము, ఆరోగ్యంగా ఉంటేనే ఎవరెస్ట్ శిఖరాలు ఎక్కగలుగుతాము, ఆరోగ్యంగా ఉంటేనే తోటి వాళ్ళతో మంచిగా మాట్లాడగలుగుతాము, ఏ పనైనా చేయగలుగుతాం. ఆరోగ్యం లేకపోతే ఏమీ చేయలేము. ఆరోగ్యం మంచిగా లేకపోతే ఏమీ చేయలేము. కాలు ఇబ్బంది అయినా, చేయి ఇబ్బంది అయినా, కన్ను ఇబ్బంది అయినా, ఏదైనా ఇబ్బంది.
కానీ అన్ని సరి చేయడానికి డాక్టర్లు ఉన్నారు. ఏది పని చేయకుండా ఉన్నా కానీ దానికి ప్రత్యేకమైనటువంటి డాక్టర్స్ ఉన్నారు. స్కిన్ డాక్టర్ ఉన్నారు, కన్ను డాక్టర్ ఉన్నారు, కాల్ డాక్టర్ ఉన్నారు, అట్లా అందరూ ఉన్నారు డాక్టర్స్. ఆ డాక్టర్లకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. వైద్యో నారాయణ. అలాగే సరస్వతి శిశు మందిర విద్యాలయంలో ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించడానికి మన లోకల్గా ఉన్న రాజశేఖర్ గారు, డాక్టర్ రాజశేఖర్ గారి దగ్గర నుంచి అనేక మంది స్త్రీమూర్తులు కూడా, లేడీ డాక్టర్స్ కూడా వచ్చారు, ఎండీలు వచ్చారు, గైనకాలజిస్టులు వచ్చారు, డెంటల్ డాక్టర్లు వచ్చారు. ఈ అందరూ కూడా ఏంటంటే మన దగ్గర సుమారు 200 మంది పిల్లలు ఉన్నారు. ఇందులో ఓన్లీ 20% నాన్ ట్రైబ్స్, మిగతా వాళ్ళందరూ ట్రైబ్స్కి సంబంధించిన పిల్లలు ఉన్నారు. వీళ్ళందరికీ బ్రహ్మాండమైన వైద్య సదుపాయం అందించాలి. అది వాళ్ళకి ఆరోగ్యంగా ఎంతో ఉండటానికి అవకాశం ఉంటుందని ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు కాకుండా ఎన్నో మంచి మంచి మందులతో, మంచి మంచి ఎక్విప్మెంట్తో ఇక్కడికి వచ్చి ఈ రోజుల్లో కూడా ఈ యొక్క పిల్లల కోసం, ఈ పిల్లల వైద్యం చూపించడం కోసం, పిల్లల్ని వైద్యపరంగా అన్ని పరీక్షలు చేసి వాళ్ళకి భవిష్యత్తులో ఎలా ఉండాలి ఆరోగ్యంగా అనేది చెప్పడం కోసం ఆరోగ్యమే మహాభాగ్యం అనే కార్యక్రమంగా ఈ యొక్క కార్యక్రమానికి నిర్వర్తిస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే గారికి, సర్పంచ్ గారికి నేను మనవి చేసేది ఏంటంటే, ఎక్కడ ఏ ట్రైబల్ స్కూల్లో కానీ, ఏ ప్రైవేట్ స్కూల్లో కానీ ఎక్కడ లేనిది ఇక్కడ ఒకటి జరుగుతూ ఉంది. మేము శుభ్రంగా దయాకర్ గారి ఆశీస్సులతో 9 పెద్ద ఆవులు కొంటున్నాం. రోజుకి సుమారు 60-70 లీటర్లు పాలు ఇచ్చే ఆవులు కొని అక్కడ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసాం అనుకుంటానికి. ఆ పాలనే పిల్లలకు పోయాలని, ఆ పెరిగే పిల్లలకి ఇవ్వాలని, దానివల్ల వీళ్ళ మేధాశక్తి పెరగాలని, వీళ్ళు భారతదేశానికి అత్యంత ముఖ్యమైన ఆదర్శవంతమైన పౌరులుగా తయారు చేయాలనే ఉద్దేశంతో అనేకమైన కార్యక్రమాలు వారి ద్వారా చేస్తా ఉన్నాం. పాఠశాలకి వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి వైద్య శిబిరాన్ని అనేక మంది వైద్యులు ఇతర ప్రాంతాల నుంచి, ఒక దాదాపు 8 మంది వైద్యులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఈ పిల్లల యొక్క ఆరోగ్యాన్ని, తర్వాత ఈ పిల్లల తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యాన్ని, వారి యొక్క అలవాట్లని కొంత సంస్కరించాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. ఈ భద్రాచలంలోని సరస్వతి శిశు మందిర్ గత 4-5 సంవత్సరాలుగా శ్రీ డే వీర్లపాటి, ఆయన CEO ఆఫ్ S2Tech వారి సహాయంతో విస్తృతమైనటువంటి ఆర్థిక సహకారంతో అనేక డెవలప్మెంటల్ యాక్టివిటీస్ని టేకప్ చేయడం జరిగింది. ఉన్న అకామిడేషన్ని పెంచుకోవడం, విద్యార్థుల సంఖ్యని దాదాపు 160 దాకా తీసుకువెళ్ళడం, ఇక్కడ ఒక సైన్స్ లెబారెటరీని పెట్టడం, ఇక్కడ డ్రోన్ ఫెసిలిటీస్ని కూడా ఏర్పాటు చేయటం, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ని, ఇప్పుడు ప్రస్తుతం గోశాల యొక్క నిర్మాణం కూడా జరుగుతుంది. ఈ గోశాల నిర్మాణం దాదాపు ఒక 50-60 లక్షల రూపాయల ఖర్చుతో శ్రీ డే వీర్లపాటి గారు దానికి సహాయ సహకారాలని అందజేయడం జరుగుతుందన్నమాట.